ఈ వీడియోలో నేను బూతులు మాట్లాడుతున్నా, దయచేసి ఎవరు ఏమనుకోద్దు. ఇక్కడ కనిపిస్తున్నాడు ముసల్ లంజోడుకు ఒక 2 నెలల పాపకి ఇష్టం వచ్చిన తొక్కి చంపేసిండు. అది కూడా ఒక గుడిలో దర్శనానికి వెళితే ఒక బాలింతని కాళ్ళతో తన్నిండు. ఆమె బాధ తట్టుకోలేక, దెబ్బలు తట్టుకోలేక పాపనన్న కాలకడ పెడితే జాలి చూపించి వదులుతాడేమో అని చేసి పాపని కాలకడ పెడితే పాపను కూడా తొక్కి చంపేసిండు. అరే జాతి జాతి అంటున్నావు లంజోడుక, ఏ జమానాలు ఉన్నారో నువ్వు నాకు అర్థమైతే. 5Gలో ఉన్నాము. అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ఎరుపుకు లంజోడుకులకు పదవులు ఇస్తారు. సర్పంచ్ అంటే ఒక ఊరిని పరిపాలించేటోడు రా. నీలాంటి కులం పిచ్చి లంజోడుకు ఊరిని ఏమని చేస్తాడో నాకు అర్థం కాదు. అరే నువ్వు బతికి ఇంట్లో నువ్వు బతికి పెళ్ళం పిల్లలకి మంచిగా చూసుకున్నాక కూడా నువ్వు సస్తే నీ బట్టలు కూడా ముట్టరు రా, తీసి బయటకు పడేస్తారు. అలాంటి బట్టలు మోసి సాకలోని నువ్వు ఇంత తక్కువ చేసి మాట్లాడినావు. నేను ఇక్కడ కులం ఎందుకు మెన్షన్ చేస్తున్నా, ఎవరు తక్కువ కాదు, ఎవరికి వాళ్ళు ఎక్కువనే. నువ్వు సచ్చినప్పుడు సాకలోలు కావాలి, పుట్టినప్పుడు సాకలోలు కావాలి. అలాంటి వాళ్ళు నువ్వు కించపరిచి ఒక బాలింత అమ్మాయిని చెప్పు కాళ్ళతో తన్నేసి ఒక చిన్న పాపని ఆమె బాధలు తట్టుకోలేక నీ కాలకాడ పెడితే జాలిపడి వదులుతావు అనుకుంటే ఆ పిల్లని కూడా తొక్కి చంపేసినావు. నిజంగా చెప్తున్నా, గవర్నమెంట్ వాళ్ళకి ఇంత కూడా మానవత్వం ఉంటే వీనికి ఎలాంటి శిక్ష చేయాలంటే వీనికి ఉరి శిక్ష కూడా తక్కువనే, వీనికి రాళ్లతో కొట్టి చంపాలి. అండ్ వీడు కుల పిచ్చాడు కదా. ఒక ఊరంటే అన్ని కులాలు అన్నదమ్ములాగా కలిసి ఉంటారు కదా. వీడు కులం పిచ్చి చూపించిండు కదా. వీడు ఊర్లో వస్తే వీనికి ఊర్లోకి వెళ్ళి ఎలగొట్టాడు, అప్పుడు చక్కగా అవుతాడు వీడు. అరే నువ్వు ముసలి కాలంలో ఉన్నావు, సావుకి దగ్గర ఉన్నావు, నీ కులం పిచ్చేంద్రా నాకు అర్థం కాదు. మంచిగా ఉన్న వాళ్ళ మధ్యలో చుచ్చు పెడుతున్నారా నువ్వు, నాకు అర్థమవుతలేదు. అరే ఒక చిన్న పాప ఏం చేసిందిరా, ఒక పాపని బతికించుకోవడానికి ఆంధ్రాలో ఒక ఇంజక్షన్ 16 కోట్లు ఉంటే మొత్తం జనాలంతా పోగై డబ్బులు వేసిరాడ కుల మతం చూడకుండా. నీలాంటి ఎదవలే వచ్చేసి కులాల మధ్యలో పిచ్చి పెడుతురు. అండ్ ఇలాంటి ఈ చిన్న పాప ఏం చేసిందిరా నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్లని నువ్వు ఇంత హింసించి చంపినావు కదా, ఈ పాపం నీకు కానీ నీ కుటుంబం కూడా తగులుతుంది. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇట్లా కులం మీద ఎవడన్నా వీడియోలు చేస్తుంటే కులం పిచ్చి చూపిస్తున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, చాలా దారుణంగా చేస్తారు మీరు. లేనిపోని గొడవలు పెట్టి ఇలాంటి కొడుకులు నిజంగా బతికుండి కూడా వేస్టే. ఇలాంటి కొడుకులకి జాబులు ఇచ్చే ముందు ఆలోచించండి. వాడు ఇంకా పెద్ద పదవిలో ఉన్నాడంట. అలాంటి పదవి ఉన్నోడు, కులం పిచ్చి ఉన్నాడు, ఒక పదవి ఇస్తే వాడు ఇంకా ఎంత దాన్ని మిస్యూజ్ చేసుకుంటాడు. సారీ అరుణ్ భాయ్, ఈ విషయం మీద నువ్వు ఎప్పుడో మాట్లాడమని చెప్పినావు, టీంని మొత్తం తీసుకురమ్మని చెప్పినావు. సో నేను వేరే ఊర్లో ఉండడం వల్ల రాలేకపోయినా ఇప్పుడు మొత్తం టీం అంతా వస్తున్నాము. సో నిజంగా చెప్తున్నా అరుణ్ భాయ్, నువ్వు ఇలాంటి విషయాలలో చాలా ముందుంటావు. నేను చాలా లేట్గా రియాక్ట్ అయినా దీని మీద. నేను నిజంగా బాధపడుతున్నా. ఇప్పుడు మేము అందరం బయలుదేరుతున్నాం. వాని ఇంటికాడికి పోయి ఏదైతే అదైతే ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేసి మన సంగతి